అందరికీ నమస్కారం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది నల్ల నువ్వుల చేను, ఇది పంట, నల్ల నువ్వుల పంట తీరా చేతికొచ్చే టయానికి చూడు ఏ విధంగా ఎండిపోతూ ఉందో ఆకులన్నీ, చెట్లన్నీ చూడండి, ఒకసారి గమనించండి. ఈ విధంగా చూడండి, మొత్తం పైరంతా చేనంతా చూడండి, ఇంత హైట్ పెరిగింది. కాయేమో చాలా బ్రహ్మాండంగా ఉంది. తీరా పంట పండే టయానికి చూడు ఏ విధంగా ఇది అవుతుందో చూడండి, ఒకసారి గమనించండి. ఈ విధంగా రైతు కష్టపడి పండించిన పంటను చివరి దశలో ఈ విధంగా పోతే రైతుకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి గమనించండి. మొత్తం ఇది 3 ఎకరాల్లో నువ్వుల పంట వేసినారు సంక్రాంతి టైంలో. ఇప్పుడు తీరా ఒక 10 రోజులు ఉంటే కోత టైం. సార్, ఇప్పుడు మన ముందట రైతు ఆవేదన తెలియజేస్తాడు, చెప్పండి. ఎక్కువగా పండిన ఈ నువ్వుకు వచ్చేసి ఈ విధంగా వైరస్ వచ్చింది అన్నమాట. ఈ వైరస్ వచ్చేసిన తర్వాత మొత్తం దీని తర్వాత ఇంకో చెట్టుకు వైరస్ మొత్తం అలాగా మొత్తం స్మాష్ మొత్తం ఎక్కువగా బ్లాక్ అయిపోతుంది, పండు మాగేసి. మీరు ఎన్ని రోజులు అయిందండి ఈ పంట వేసి? దాదాపు 2.5 months అయింది. ఇంకా 10-15 రోజుల లోపల కోత టైం అన్నమాట. ఈ కోత టయానికి ఈ విధంగా వచ్చేసిందంటే దీనికి నివారణ ఎటువంటి మార్గం లేదా? మార్గం చేసాం, పిచికారి చేసాము, 3 times పిచికారి చేసాము. పిచికారి చేసినా రిజల్ట్ లేదు. అంటే ఇంకా ఎన్ని రోజుల్లో దీనికి వస్తారు? 10 days. 10 daysలోకి వస్తారు. మీరు ఆశించినంత ఫలితం ఏమన్నా అనుకుంటా ఉన్నారా లేకపోతే? లేదు. ఫస్ట్ ఈ విధంగా ఉన్న పంట ఈ విధంగా ఏమంటే కాపు ఉంది కానీ లోపల గింజ అవటం లేదన్నమాట. దీనికి ఒక వైరస్ జబ్బు అనమాట. మనిషిలోకి గ్యాస్ ట్రబుల్ ఎలా ఉంటుందో అలా టైప్ అనమాట. మొత్తం అంతా ఎన్ని ఎకరాలు వేసింది మీరు? 3.5 ఎకరాల్లో మొత్తం ఇంత ఉందంట, ఇంత వైరస్ అయింది. ఈ విధంగా రైతు ఆవేదన చెందుతా ఉన్నాడు. ఈ విధంగా ఉంటే పంట చివరి దశలో ఈ విధంగా దెబ్బతింటే రైతు ఆవేదన ఒకసారి గమనించండి. కష్టపడి పంట చేతికొచ్చేటానికి ఈ విధంగా పోతా ఉంది. ఇదొక తెగులు అన్నమాట, వైట్. ఇదొక తెగులు అన్నమాట. దీనికి మందు వాడారు, నివారణ లేదు. 3 times రిజల్ట్ రాలేదు. దేనివల్ల మరి ఎవరినైనా వ్యవసాయ అధికారులను మీరు అడిగినరా? అడిగాము, మందు ఇచ్చారు, పిచికారి చేసాము. దాదాపు 20 days అయింది, రిజల్ట్ రాలేదు. అంటే మొత్తం 25 ఎకరాలు ఉంటాయి, మొత్తం ఇలాగ వెళ్ళిపోయింది. మొత్తం ఈసారి వేసినటువంటి నువ్వుల పంట టూ టైంలో ఇలాగ అయిపోయింది. 2 times వాటర్ వేసిన తర్వాత ఇలాగ అయిపోయింది. ఫస్ట్ టైం బాగున్నది, రెండోసారి వాటర్ వేసిన తర్వాత ఇలాగా అవుతుందని ఊహించలేదు. మొత్తానికైతే 25 ఎకరాల్లో నువ్వుల పంట చాలా వరకు దెబ్బతిని నష్టాల దిశలో ఉంది. ఇంకా అక్కడ కూడా ఉంది. సరేనండి, ఇదే రైతు ఆవేదన, ఏం చేయలేం. కష్టపడాలా, చివరి దశలో వచ్చినటువంటి ఫలితాన్ని మాత్రమే మనం తీసుకోవాలి, అంతే. అంతకుమించి ఏం చేయలేం కదా ఎవరైనా సరే. కాబట్టి